ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో అంగ ప్రక్షణం టోకెన్స్ కి సంబంధించి శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి అలాగే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కి సంబంధించి ఇంకా రేపు కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. అవి ఏ ఆర్జిత సేవలు, ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుమల అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని గత 2 నెలల నుంచి టీటీడీ వారు ఆన్లైన్ లెక్కడిపులో రిలీజ్ చేస్తున్నారు. అంటే 2025 డిసెంబర్, 2026 జనవరి ఈ 2 నెలలకి సంబంధించిన అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని ఆన్లైన్ లెక్కడిపులోనే టీటీడీ వారు రిలీజ్ చేయడం జరిగింది. అయితే సెప్టెంబర్ నెలలో జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో కావచ్చు, ఇంకా టీటీడీకి మెయిల్స్ ద్వారా కావచ్చు, గత నెలలో జరిగిన డయలివరీఓ ప్రోగ్రామ్ లో కావచ్చు, ఎక్కువ మంది శ్రీవారి భక్తులు లక్కిడిపి నుంచి అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని తీసేసి గతంలో ఉన్న విధంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో బుక్ చేసుకునే విధానాన్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకురామని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు టీటీడీ దృష్టికి తీసుకెళ్లడంతో టీటీడీ వారు భక్తుల సౌకర్యార్థం లక్కిడిపి నుంచి ఈ అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని తీసేసి గతంలో ఉన్న విధానాన్ని తిరిగి మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తున్నారండి. సో 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించిన అంగ ప్రక్షణం సేవా టికెట్స్ అనేవి మనకి ఆన్లైన్ లెక్కడిపులో రిలీజ్ చేయట్లేదు. గతంలో ఉన్న విధంగానే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో, అంటే ఎవరైతే ముందుగా లాగిన్ ని బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అయ్యే విధానాన్ని ఫిబ్రవరి నెల అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఈ నెల నుంచి ఆన్లైన్ లో రిలీజ్ చేసే అంగ ప్రక్షణం సేవా టికెట్స్ అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో మాత్రమే బుక్ చేసుకోవాలండి. ఆన్లైన్ లెక్కడిపులో నుంచి టీటీడీ వారు తీసేయడం జరిగింది. ఇది భక్తులు ముఖ్యంగా గమనించుకోగలరు. ఇకపోతే నిన్న జరిగిన డయలివరీఓ ప్రోగ్రామ్ లో ముందుగా భక్తులను ఉద్దేశించి టీటీడీ ఈఓ గారు మాట్లాడినప్పుడు డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు భక్తులకి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పించడం జరుగుతుంది. అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి ఆన్లైన్ టికెట్స్, ఆఫ్లైన్ టికెట్స్ ఎలా భక్తులకి ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా టికెట్స్ ని ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ఆ టికెట్స్ ని పొంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనే దానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి భక్తులకి అఫీషియల్ గా తెలియజేయడం జరుగుతుందని ఈఓ గారు చెప్పడం జరిగింది. టీటీడీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే నవంబర్ 7వ తేదీ అనగా నిన్న టీటీడీ వారు డయలివరీఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి నేను కూడా కాల్ చేసి కొన్ని సలహాలు, సూచనలను ఈఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. భక్తులు ఇచ్చిన సలహాలు, సూచనలకు ఈఓ గారు తెలియజేసిన సమాధానాలకు సంబంధించి ఒక వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే రేపు అనగా నవంబర్ 9వ తేదీన కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. నవంబర్ 9న తిరుమలలో కార్తీక వనభోజన కార్యక్రమం నవంబర్ 9వ తేదీ తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేట మండపంలో జరగనుంది. పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఉదయం 8:30 శ్రీ మలయప్ప స్వామి వారు చిన్న గజవాహనంపై ఉభయ నాంచారులు పల్లకిపై ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేట మండపానికి వెంచేపు చేస్తారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిన్మట మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇదండి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తిరుమలలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు అనగా నవంబర్ 9వ తేదీన తిరుమల కొండపై కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి రేపు ఉదయం 8:30 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయం నుంచి పార్వేట మండపానికి ఊరేగింపుగా వెళ్లి అక్కడ రేపు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, అంటే పాలు, పెరుగు, తేనె, చందనం ఇలా సుగంధ ద్రవ్యాలతో స్వామి వారికి అభిషేకం నిర్వహించి అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఈ కార్తీక వన
వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. సో రేపు తిరుమలలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేశారు. రేపు కళ్యాణోత్సవం, ఆర్జిత సేవ రద్దు చేశారు కాబట్టి ముందు రోజు అనగా ఈ రోజు తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద కళ్యాణోత్సవం సేవ అనేది ఆఫ్లైన్ లెక్కిడిపులో అందుబాటులో ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ 7వ తేదీ శుక్రవారం రోజున 68,075 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,535 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,80,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 30 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉంది. స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలు వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా మిల్కీ గారు డిసెంబర్ 29 టు జనవరి 8 వరకు దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ కావచ్చు అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా టీటీడీ నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి. నిన్న జరిగిన డయల్ రేవో ప్రోగ్రామ్ లో టీటీడీ ఈఓ గారు వైకుంఠ ద్వార దర్శనం ఉండి ఈ తేదీలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ కి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే ఖరారు చేసి అఫీషియల్ అప్డేట్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని ఈఓ గారు చెప్పడం జరిగింది. సో ఈ టికెట్స్ రిలీజ్ గురించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సుజాత గారు అలిపిరి మెట్లు టైమింగ్స్ అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. కానీ 2 నడక మార్గాల్లో కూడా బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు. అలాగే నెక్స్ట్ శ్రావణ్ గారు డిసెంబర్ నెలలో ఇచ్చే నవంబర్ హోమం టికెట్ మరియు డిసెంబర్ లో ఇచ్చే వైకుంఠ ఏకాదశి టికెట్లు 2 బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్నదా మునిలక్ష్మి మేడం అని అడుగుతున్నారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే నవంబర్ ఎండ్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని కూడా బుక్ చేసుకోవచ్చు. బుక్ అవుతాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకని అంటే ఈ హోమం టికెట్స్ అనేవి వేరు, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి వేరు. కాబట్టి హోమం టికెట్స్ ని డిసెంబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకున్న భక్తులు వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి హోల్లో పెట్టిన ఆ 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఆ టికెట్స్ ని కూడా బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయండి. అలాగే నెక్స్ట్ అమరేష్ గారు మేడం జనవరి 2026 శ్రీవాణి డోనర్ ఆన్లైన్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం అని అడుగుతున్నారు. 2026 జనవరి 31వ తేదీ వరకు అన్ని రకాల టికెట్స్ ని టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అనేవి 2025 డిసెంబర్ 29వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఆ 11 రోజులకి మాత్రమే హోల్లో పెట్టున్నారండి. మిగిలిన అన్ని తేదీలకు రిలీజ్ చేశారు అండ్
కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ఈ హోల్ లో పెట్టిన తేదీలకి సంబంధించిన టికెట్స్ ని రిలీజ్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ జోష్నా గారు వైకుంఠ ఏకాదశి టైంలో బ్రేక్ దర్శనం ఉంటుందా సార్ అని అడుగుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటే ఆ 10 రోజుల పాటు బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి కూడా జయ విజయుల వద్ద నుంచి మహాలఘు దర్శనమే కల్పిస్తారు. అంతేకాని మొదటి గడప దర్శనం అనేది కల్పించరు. ఆ వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటే 10 రోజుల పాటు అండ్ ఆ 10 రోజులు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తారు. వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలను కూడా ఆ 10 రోజుల పాటు టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ యశ్వంత్ గారు ఫిబ్రవరి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని అడుగుతున్నారు. 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ మంత్ అంటే నవంబర్ 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఆ టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే ఒక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.